ఈరోజు రావుల్ మంథని పట్టణంలోని రావుల్ చెరుకట్ట గజానన మండలి అతి వైభవపేతంగా 100 సంవత్సరాల నవరాత్రోత్సవాలు జరుపుకోవడం జరుగుతున్నది. ఈ సందర్భంగా రేపు జరిగే నవరాత్రోత్సవాల సందర్భంగా ఈరోజు ప్రత్యేకంగా మంథనిలో ఊరేగింపుగా బయలుదేరుతున్నారు. మరి నవరాత్రోత్సవాలు ఏం చేస్తున్నారు అనే విషయాన్ని మన ఆలయానికి రావడం జరిగింది. మన శ్రీనివాసరావు గారిని మరియు ప్రశాంత్ను అడిగి తెలుసుకుందాం. నమస్కారం. మరి ఏం చేద్దాం, 100 సంవత్సరాల కార్యక్రమాలు ఏం చేస్తున్నారు? ఈ రోజు నుండి రేపటి నుంచి వినాయక చవితి భాద్రపద శుద్ధ చవితి నుండి జరిగే నవరాత్రోత్సవాలు, శతదయంతోత్సవాలు, ఇక్కడ వినాయకుడిని ప్రతిష్ఠ చేసి 100 సంవత్సరాల సందర్భంగా అతి వైభవంగా శతవనంతోత్సవాలు నిర్వహించాలని ఇక్కడ ఉన్న రావుల్ చెరుకట్ట పురవాసులందరం కూడా నిర్ణయం తీసుకున్నాం. ఈ మేరకు మా వాడకట్టులో ఉన్న అందరి సభ్యులతో అతి వైభవంగా నిర్వహించాలని రేపు ఉదయం 7:30 గంటలకు గణపతి పూజ, పుణ్యావాతుల ప్రకండ దీపస్థాపన, అంకురార్పణ, సహస్ర గణపతి ధర్మణ శీర్ష అభిషేకము, గణపతి హోమము, చతుర్వేదాలు 4 సామవేద అంతర్వయ పారాయణములు మరియు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమము, 3 గంటలకు లలితా సహస్రనామ పారాయణము, సాయంకాలం 5:30 గంటల నుంచి 7:30 గంటల వరకు పూజ, 7:30కు హారతి, మహామంత్ర పుష్పము, చతుర్వేద స్వస్తి, రాత్రి 7 గంటలకు భజన, 8 గంటల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతిరోజు అతి వైభవంగా నిర్వహించేందుకు మేము అన్ని రకాల సిద్ధం చేసుకున్నాము. ఈ రోజు నుంచి గణపతి నవరాత్రులు. ఈ రోజు దానికి పూర్వమే దేవబ్రాహ్మణ వీధిలో మంథనిలో మా పూర్వాచార ప్రకారంగా వినాయకుడిని గ్రామ ప్రదక్షిణం చేసి ఇక్కడ ప్రతిష్ఠ చేసేందుకు నిర్ణయించుకున్నాము. దీనికి భగవంతుని ఆశీర్వచనం అందరికీ ఉండాలని కోరుకుంటున్నాము. ఓకే శ్రీనివాస్ గారు, మరి మీరేమంటారు? మా యొక్క పెద్దలు నిర్వహించినటువంటి గణపతి నవరాత్రోత్సవాలను పరంపరగా 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని మా తరంలో ఈ 100 సంవత్సరాలు జరుపుకోవడం అందరికీ ఆనందదాయకం. ఈ 100 సంవత్సరాల ఉత్సవాన్ని మేమంతా కూడా మా యొక్క రావుల్ చెరుకట్టలో ఉన్నటువంటి యొక్క సంస్థలు పెద్దవాళ్ళు ఆడాలి ఎక్కడ ఉన్న దేశ విదేశాల్లో ఉన్న ఈ 9 రోజుల నవరాత్రోత్సవాలను వచ్చేసి వాళ్ళందరూ ఈ కార్యక్రమాల్లో కూడా ఇంటిలో ఉన్న వంట వార్పులు లేకుండా ఇక్కడనే ఉండి అందరూ ఒకే కుటుంబం అనేటువంటి భావనతో ఈ గణపతి నవరాత్రోత్సవాలు నిర్విఘ్నంగా మహా ఉత్సవంగా జరుపుకోవాలి. చిన్న పెద్ద అందరూ కూడా ఈ కార్యక్రమంలో 9 రోజులు పాల్గొంటారు. సభ యొక్క సేవా కార్యక్రమాన్ని అన్ని కార్యక్రమాలకు పాల్గొనగా ఒక పండుగ గణపతి మా అందరి సంఘటనలు తొలగించి అందరికి ఆరోగ్యాలు ఇచ్చి అందరికీ సురక్షితంగా ఉండాలి, లోక కళ్యాణంగా ఉండాలని మేము అందరం కోరుకుంటున్నాం. ఈ రోజు నుంచి నిర్విఘ్నంగా వర్షదేవుడు కరుణించి నిర్విఘ్నంగా జరిపించాలని వర్షదేవుడు కోరుకుంటున్నాం. ఇవాళ నుంచి అందరూ కూడా మంత్రిలో అందరూ కూడా మా కాశీలో జరిగేటువంటి కార్యక్రమం పాల్గొని మమ్మల్ని ఆశీర్వదించాలని మా కమిటీ పక్షాన మేము అందరం కూడా కోరుకుంటున్నాం. జై గణేష్. 100 సంవత్సరాల గణపతి నవరాత్రోత్సవాలు జరుపుకునేటువంటి శుభ సందర్భంలో కూడా మరి దీనికి ముఖ్యంగా అన్ని మంత్రాలతోటి, వేద సూక్తాలతోటి, హోమాలతోటి ఘనంగా నిర్వహించేటందుకు మన శ్రీరాములు గారు మనకు ఆచార్యులు ఇక్కడ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం.
మీరు ఈ 100 సంవత్సరాల నవరాత్రోత్సవాల సందర్భంగా మీకు ఏ విధంగా అనిపిస్తున్నది, ఎలా చేద్దాం అనుకుంటున్నారు? మంచి బ్రహ్మాండంగా ఈ యొక్క నవరాత్రులు గణపతి రోజు సహస్రావరణ అభిషేకము, అష్టోత్తరం హోమము, మోదక హవనము, తర్వాత ఈ యొక్క గణపతికి పుష్పార్చన, సహస్ర పుష్పార్చన, ఆ యొక్క పుష్పార్చన మూలంతో నైవేద్యం పెట్టి గణపతికి ఈ 10 రోజులు నవరాత్రులు కూడా సక్రమంగా జరిపించి అన్నదానము, సాయంకాలం కళ్యాణ ప్రోగ్రాము జరుగుతున్నప్పుడు ఈ రాజుల కన్నా హనుమంతుడి సన్నిధానంలో. మరి 100 సంవత్సరాల నవరాత్రోత్సవం చేస్తుండగా మీ మంతినిలో ఉండేటువంటి జనులందరూ కూడా కోలాహలంగా నభూతో న భవిష్యత్ అంత ఉత్సవంగా జరపాలని ఆ గణనాథుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చతుర్వేద పారాయణం ముఖ్యంగా ఋగ్వేద పారాయణము మొత్తం ఆహారము, యజుర్వేదము, సామవేదము, అతను 4 వేద పారాయణాలు ఇక్కడ జరుగుతుంటాయి. ఈ 9 రోజు కూడా గణపతి హోమము, చతుర్వేద పారాయణము ఇవన్నీ జరుగుతుంది. ఈ 9 రోజుల కార్యక్రమాల్లో ఎంతమంది పాల్గొనదలుచుకున్నారు? సాయంకాలం బాగా చాలా మంది పాల్గొంటారు. ఉదయం 200 మంది, 150 200 మంది దాకా పాల్గొంటారు. రోజు 250 300 మందికి భోజనం వీధి మధ్యాహ్నం రావుల గట్ట. మరి బయటి వారి నుంచి వస్తుంటే వాళ్ళకు కూడా పెట్టాం. చాలా ధన్యవాదాలు. మెల్లగా అందరూ